ఈరోజు మన ధ్యాన అంశము మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనడి అని తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరందరూ నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చారు. మా కోసం ప్రార్థన చేయండి, మా స్వస్థత కోసం ప్రార్థన చేయండి, మా విడుదల కోసం ప్రార్థన చేయండి, మా గృహంలో ఇవి అంశాలు జరగడం లేదు, వీటి కోసం ప్రార్థన చేయండి అని ఇచ్చారు. ఎందుకు అంటే సేవకులు ప్రార్థన చేయాలి కాబట్టి. నీతిమంతుని ప్రార్థన చాలా బలంగా ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. దేవుని సేవకు సమర్పించుకున్న వాళ్ళు, దేవుని సేవ చేసే సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అని మనమందరం నమ్ముతాం. అవి కార్యరూపంలోనికి వస్తాయి. కొన్ని సందర్భాలలో పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు, మా ప్రయాణం కోసం ప్రార్థన చేయండి, పరిచర్యల కోసం ప్రార్థన చేయండి, సంఘం కోసం ప్రార్థన చేయండి అని పౌలు గారు ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు అక్కడ సంఘాలకి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అడుగుతారు, ఒక్క గడి అయినా నాతో మేల్కొని మీరు ఉండలేరా, అంటే నాతో కలిసి మీరు ప్రార్థన చేయలేరా అని ఆయన కూడా అడుగుతారు. అంటే మనము సేవకులను ఆశ్రయిస్తాము, మా కోసం ప్రార్థన చేయండి అని. చేస్తారు, సేవకులు ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు మనకి గొప్ప కార్యాలు జరుగుతాయి. అదే సందర్భంలో విశ్వాసులు కూడా సేవకుల కొరకు, సంఘం కొరకు, మరి అనేకమైనటువంటి అంశాలు, మీ కుటుంబం కొరకు, ఇంకా రక్షించబడాల్సిన ఆత్మల కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు విశ్వాసులైన వారు. ఇప్పుడు మీరు మా కోసం చేస్తున్నారు, మేము మీకోసం చేస్తున్నాం, అంతవరకు బాగుంది. దేవుడే కొన్ని రిక్వెస్ట్లు ఇచ్చారు మనకి చేయమని. ఇప్పుడు ఆ ప్రార్థనలు మనము చేయడానికి మనమందరం కూడా సిద్ధము కలిగి ఉండాలి. ఆయన ఏమంటున్నాడంటే, కోత విస్తారంగా ఉంది, కోత కోసం పనివారు కావాలి, పనివారును సిద్ధం చేయండి, పనివారిని పంపించమని దేవుణ్ణి వేడుకోండి అని ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నారు శిష్యులకి. కడవరి వర్షం కోసం వేడుకోండి అనేటువంటి రిక్వెస్ట్ ఇస్తున్నారు. మీ దేశము కొరకు ప్రార్థన చేసి వేడుకోండి అని రిక్వెస్ట్ ఇస్తున్నారు. మీ దేశంలో ఉన్న నాయకుల కొరకు ప్రార్థించండి అని రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన రిక్వెస్ట్లు. ఇవన్నీ కూడా మనలో చాలామందికి ఈ విషయాలు తెలియవు. మన రిక్వెస్టే 100 మందికి ఇచ్చామా లేదా అని చూసుకుంటూ ఉంటారు చాలామంది. రిక్వెస్ట్లు ఇవ్వడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఇవ్వండి. ఎందుకంటే మీ కొరకు దేవుడే సేవకులను ఏర్పాటు చేసుకున్నారు. వారు ప్రజల కొరకే పనిచేయాలి, ప్రార్థించాలి, దేవుని రాజ్యాన్ని ఈ యొక్క భూమి మీద వాళ్ళు విస్తరింపచేయాలి. అది వారి పని. విశ్వాసులైన వారి పని ఏంటంటే వారి కొరకు, వారి సేవకుల కొరకు, వారి సంఘముల కొరకు, వారి కుటుంబాల కొరకు విశ్వాసులు మొర్రపెట్టుకోవాలి. మరి దేవుడు కూడా కొన్ని రిక్వెస్ట్లు ఇచ్చాడు. ఆ రిక్వెస్ట్లను ఈ రోజు నుంచి మీరు కూడా మీ ప్రార్థన చేసేటప్పుడు దేవుడిచ్చిన రిక్వెస్ట్లను మీరు కూడా చెయ్యాలి అని నేను ఆశపడుతున్నాను. అసలు దేవుడే మనకి రిక్వెస్ట్ ఇస్తే అది ఎంత గొప్పగా ఉంటుంది కదా. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్లు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఏమైనా తీసుకుని రమ్మని చెప్తుంటారు మనకి. మన రికార్డ్ వర్కులు తీసుకువెళ్ళి సబ్మిట్ చేయడం అది వేరే విషయం. మా చిన్నప్పుడైతే స్కూల్లో మా టీచర్స్, మీ ఇంట్లో ఎవరింట్లోనైనా గోరింటాకు చెట్టు ఉందా, ఉంటే గోరింటాకు తీసుకొని రండి అని చెప్తూ ఉండేవారు. అప్పుడు వెంటనే చాలామంది ఇళ్లల్లో అది ఉండుండొచ్చేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నేను తీసుకొస్తాను ముందే చేయెత్తేదాన్ని నేను. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక సాయంకాలం నుంచి అదే పని అన్నమాట. టీచర్ గారిని సంతోషపెట్టాలి, టీచర్కి ఆ గోరింతాకు పట్టుకు వెళ్ళి ఇవ్వాలి అనేటువంటి ఆశ ఎక్కువగా నాలో ఉండి అంటే నేనేం చేయను, ఇంటికి వెళ్ళిన తర్వాత మా మదర్కి చెప్తే అప్పుడు మా మదర్ ఆ చెట్టు నుంచి ఆకులన్నీ తీసుకొని ఆ ఆకులన్నీ ప్యాక్ చేసి, ఒట్టి ఆకులే ఇస్తే ఏం బాగుంటుందని ఇంట్లో ఉన్న ఆ గులాబీ చెట్టు ఫ్లవర్స్ అన్నీ మంచిగా ఆకులతో కట్ చేసి, ఇంకా అలాంటివన్నీ ఏవో మా టీచర్కి గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా ఆశపడుతూ ఉండేదాన్ని చిన్నప్పుడు. టీచర్స్ డే వచ్చినప్పుడు, లేదంటే అంటే ఏ అకేషన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, అది న్యూ ఇయర్ వచ్చినా టీచర్కి ఏదో ఇవ్వాలని ఆశ నేను ఎక్కువగా ఆశపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు చెప్పాను కదా, ఆవిడ ఏదో ఒక రిక్వెస్ట్ ఇచ్చారు, మాకు ఇది కావాలని వెంటనే అది ఫుల్ఫిల్ చేయడానికి ఇష్టపడుతూ ఉండేదాన్ని. ఈ రోజుల్లో దేవుడే అడుగుతున్నాడు, నా కోసం ఈ విషయాలు ప్రార్థన చేస్తారా అని. అప్పుడు మనం ఎంత ఆనందంగా తీసుకోవాలి. అంటే నాలాంటి స్టూడెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉంటారు. టీచర్ ఏది అడిగినా మాకు అనవసరం, ఇప్పుడు ఎవరదంతా తిరిగి ఆ ఆకు తీసుకొస్తారు,
ఆవిడ అలాగే అడుగుతుంటుంది అన్నీ కూడా. ఆ ఇంట్లో చెట్టు ఉన్నా కూడా చేతులు ఎత్తలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు అవేం పట్టించుకోరు. టీచర్కి ఎందుకు ఇవ్వాలి అని కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది. మనలో కొద్దిమంది మాత్రమే రెస్పాండ్ అవుతూ ఉంటాం. వాళ్ళ మన్ననలు పొందుకోవాలి, తీసుకెళ్ళి ప్రేమిస్తున్నాం కాబట్టి చిన్నప్పుడు టీచర్స్ని చాలా ఎక్కువగా ప్రేమించేవాళ్ళం మనం అందరం. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ టీచర్స్ అంటే చాలా ప్రేమ. వాళ్ళు ఏదన్నా అడిగితే తెచ్చిచ్చేయాలన్న ఆశ అలాంటిది ఉంటూ ఉండేది. ఇప్పుడు మన నాయకుడు, మన యజమానుడు, మన బోధకుడు మనల్ని కొన్ని విషయాలు అడుగుతున్నారు. నేను కొన్ని విషయాలు ఇచ్చాను కదా, వాటి కోసం ప్రార్థన చేస్తారా అని అడుగుతున్నారు ఆయన. కోత చాలా విస్తారంగా ఉంది. కోత కొరకు పనివారిని మీరు పంపమని దేవుణ్ణి వేడుకోవాలంట మనం. ఎంతమంది ఈరోజు ఇండియాలో మన పాపులేషన్ ఎన్ని కోట్లు ఉన్నారు, వాళ్ళల్లో ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంగీకరించని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఆదివాసీ జాతుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా అడవి జాతుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు కొంచెం కూడా సువార్త అందని స్థలాలు ఎన్నున్నాయి, అసలు అనేక ఊర్లలో ఇంకా సువార్థికులను ఎంటర్ చేయకుండా ఉన్న గ్రామాలు ఎన్నున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏమాత్రం కూడా జ్ఞానం లేదు, నాలెడ్జ్ లేదు, వాటి గురించిన చింతన కూడా మనకి లేదు. ఎందుకంటే ఇందాక మనకి ఆవిడ ప్రార్థన చేసినట్లు మా గురించి మేమే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ప్రభా. ఎప్పుడూ మా అవసరతలే, ఎప్పుడూ మా అక్కరతలే, ఎప్పుడూ మా బాధలే. ఎందుకంటే స్వస్థత కొంచెమైనను కూడా లేదు. నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు అవన్నీ కూడా బాధలే, పచ్చి పుండ్లు, అవి మెత్తన చేయబడలేదు, నూనెతో అవి మెత్తన చేయబడలేదు. ఆ గాయములని మాన్పేటి వంటి నూనె కూడా పనికి రావడం లేదు, అంతటి రోగములు. అలాంటి పరిస్థితుల్లో నా రోగం గురించే ఏడవనా, లేకపోతే నీవు నాకు ఇచ్చిన రిక్వెస్ట్లు నేను ఏమైనా ప్రార్థన చేయగలనా అని కొందరు. మా ఇంట్లోనే అధికమైన సమస్యలు ఉన్నాయి, దాని గురించి ఏడుస్తుంటేనే రెమెడీ రావట్లేదు. మా అప్పుల కోసం నేను ఎలా ఏడుస్తున్నానంటే దానికి రెమెడీ రావడం లేదు. మా పిల్లలు మాట వినట్లేదు, లోబడట్లేదు, చెడిపోయారని వారి కోసం నేను రోజు ఏడుస్తున్నా, ఇంకా నాకు సొల్యూషన్ దొరకలేదు. ఇలా మనము మన పనుల నిమిత్తమై ఉన్నాం, కానీ యేసుక్రీస్తు పనులని ఎవరూ పట్టించుకోరు అన్నాడు ఆయన. అందరూ మీ పనుల మీదే ఉన్నారు అంటున్నాడు ఆయన. మరి మనం ఈరోజు మన బోధకుడు కొన్ని రిక్వెస్ట్లు ఇవ్వాలనుకుంటున్నారు. మీలో ఎవరికైనా ఆ రిక్వెస్ట్లు తీసుకోవాలి, ఆయన చేయమన్న అంశాన్ని ప్రార్థించాలి అనేటువంటి ఆశ కలిగిన వాళ్ళు ఉంటే ఈరోజు మెసేజ్ వాళ్ళ కోసమే కాబట్టి మనము చూస్తే అపోస్తుల కార్యగ్రంథంలో ఒక ఆవిడ మరియ ఉంటారు. ఆవిడ తన గృహాన్ని ప్రార్థన కొరకు ఇచ్చేసింది. తన గృహంలో నిత్యము ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. శిష్యులందరూ ఆ ఇంట్లోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఎవరికి సమస్య వచ్చినా అందరూ కూడా ఆ ఇంట్లో గ్యాదర్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆవిడకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు జాన్ మార్క్. ఆయన ఎవరంటే బర్నబా యొక్క మేనల్లుడు. ఆ ఇంట్లో నిత్యము ప్రార్థనలు చేస్తున్నటువంటి తల్లి సేవకొరకు చాలా ఆరాటపడుతూ ఉండేది. సేవకులను తన గృహంలో దాచేది, ప్రార్థనకి తన గృహాన్ని ఇచ్చేది, ఆస్తిని కూడా తన యొక్క సేవ కొరకు, అంటే దేవుని యొక్క సేవ కొరకు ఇచ్చినటువంటి స్త్రీ. అయితే బర్నబా ఆ యొక్క మరియ యొక్క సహోదరుడు. ఆయన కూడా సేవకు సమర్పించుకున్నవాడు. ఆయనకి కలిగిన ఆస్తిని ఇచ్చేసి ఆయన సేవ కొరకు సమర్పించుకున్నవాడు. మనం చూస్తాం అపోస్తుల కార్యగ్రంథంలో 13వ అధ్యాయంలో ఈ యొక్క బర్నబా, పౌలు కనబడతారు మీకు. వాళ్ళిద్దరిని కూడా సేవ కొరకు ప్రతిష్ఠించమని అపోస్తులకు చెప్తారు దేవుడు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా పరిశుద్ధాత్మని యొక్క గైడెన్స్ ద్వారా సేవ కొరకు ప్రతిష్ఠించబడి మొదటి మిషనరీ టూర్కి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి పరిచారము చేయడానికి మార్క్ అనేటువంటి ఆ యవ్వనస్తుడిని ఇచ్చి పంపిస్తుంది తల్లి. ఈ యొక్క మార్క్ అప్పుడు యవ్వనస్తుడు, జాన్ మార్క్ అంటారు ఆయన్ని. ఆయనే యోహాన్ అంటారు, ఆయన్నే మార్కు అంటారు. కాబట్టి జాన్ మార్క్ ఆయన పేరు. ఆయనను కూడా ఈ పౌలు బర్నబాలకి ఉపచారము చేయడానికి పంపించిందంట. మీకు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. అక్కడ ఉపచారము చేయడానికి ఈ యొక్క మార్క్ గారిని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళారని. అయితే కొన్ని రోజులు అక్కడ ఉపచారం చేసిన తర్వాత పరిచర్య జరుగుతుంది. పౌలు గారు, బర్నబా గారు పరిచర్య చేయడానికి వెళ్ళి వస్తూ ఉన్నారు. వాళ్ళు పెద్ద వయసు గల వాళ్ళు, వాళ్ళకి ఉపచారం చేయడానికి మార్క్ వెళ్ళి వాళ్ళకి ఉపచారం చేస్తూ ఉండలేకపోయాడు మార్క్ అక్కడ. అంటే సేవ చేయలేకపోయాడు మార్క్ అక్కడ. బేసికల్గా అతడు ధనవంతురాలి యొక్క కుమారుడు, అది ధనవంతుడే. కానీ తల్లి ఎంతటి ప్రార్థనాపరులు అంటే కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, నేను నా బిడ్డను కూడా పంపించాలి అని ఆశపడిన తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు కూడా మీ బిడ్డలు ఉన్నారు కదా.
మన బిడ్డలలో ప్రథమ ఫలము దేవుడిదే. కానీ మనం అలా అనుకోం కదా. వాడు కానీ బాగా బ్రిలియంట్గా ఉండి చదువుతూ ఉంటే నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలి, నా బిడ్డ ఐఏఎస్ అవ్వాలి, నా బిడ్డ ఐపీఎస్ అవ్వాలి. వాడు చాలా బ్రిలియంట్ కాబట్టి వాడిని దేవునికి ఏం సమర్పిస్తాం మేము? ఇలాంటి గొప్ప ఉద్యోగం చేసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని పైకి లేవనెత్తాలి అనుకుంటుంది ప్రతి తల్లి. కానీ దేవుణ్ణి ప్రేమించే ప్రతి తల్లి అనుకుంటుంది, నా బిడ్డ ఏమి చదివినా కూడా ఇది ప్రథమ ఫలము గనుక నా దేవుని పని చెయ్యాల్సిందే. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. నా పిల్లల్లో కొంతమంది పనివాళ్ళుగా చేసి నా దేవుడికి ఇస్తాను అనుకున్నటువంటి తల్లులు ఎక్కడా మనకి కనపడరు ఈ రోజుల్లో. కొంతమంది బోధకులు చక్కని బోధ ద్వారా మిషనరీస్ని తయారు చేస్తూ ఉంటారు. మిషనరీస్ అంటే వీళ్ళే దేవుని పని కొరకు పనివారిగా వెళ్ళడం, వారిని మిషనరీస్ అంటారు. కాబట్టి అలా మిషనరీగా పంపిస్తుంది ఈ యొక్క మార్క్ని తల్లి. కానీ ఆ మార్క్ అక్కడ ఇమ్మడలేకపోయాడు, ఉండలేకపోయాడు, బ్యాక్ వచ్చేసాడు. బ్యాక్ యెరూషలేముకి తిరిగి వచ్చేసాడు అనే మాట కూడా మీరు ఈ 13వ అధ్యాయంలోనే 13వ వచనంలో మీరు చూస్తారు. తిరిగి ఆయన యెరూషలేముకి వచ్చేస్తాడు. తరువాత మరి యొక్క మార్క్ ఇంటికి వచ్చేసాడు, కానీ ఆయనకి అక్కడ ఎలా ఉందో మనకు తెలియదు. తల్లి ఎలాంటి బోధ చేసిందో కూడా మనకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఆ మిషనరీ టూర్ అంతా సక్సెస్ఫుల్గా చేసుకొని పౌలు బర్నబా తిరిగి వచ్చేస్తారు యెరూషలేముకి. కొన్ని రోజుల తర్వాత మరలా పరిశుద్ధాత్ముని యొక్క గైడెన్స్ ద్వారా తిరిగి ఒక ప్రాంతానికి వెళ్ళమని పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు పౌలు బర్నబా వాళ్ళ కాంబినేషన్ అది. దేవుడు ఎప్పుడు కూడా ఇద్దరిద్దరుగా పంపిస్తాడు. పౌలు శీల, పౌలు బర్నబా, పేతురు యోహాను, ఇలాగా వెళ్ళమని ఇద్దరిద్దరుగా సేవ కొరకు పంపించేటువంటి విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారే ఆదిలో ఆయన ఉన్నప్పుడే నేర్పించారు వాళ్ళకి. కాబట్టి ఇద్దరిద్దరుగా వెళుతూ ఉండేవారు వాళ్ళు. ఈ టైంలో మరలా తల్లి అంది మార్కును వెంట పెట్టుకుని వెళ్ళమని తల్లి చెప్తుంది. ఎందుకంటే తన కుమారుణ్ణి దేవుడి కోసం ఇచ్చింది ఆ తల్లి. ధనవంతుడైనటువంటి కుమారుడు ఆయన. బర్నబా కూడా చాలా ధనవంతుడు, అతను మేనమామ అవుతాడు మార్క్కి. అయితే ఆ సందర్భంలో పౌలు అంటాడు, ఒకసారి తీసుకెళ్ళాం కదా ఈ అబ్బాయిని, సరిగా లేడు, వచ్చేసాడు బ్యాక్కి, ఎంత ఖర్చు అది. ఆ వాడ మీద ఆ రోజుల్లో తిరిగి రావాలంటే, తిరిగి వెళ్ళాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా దినాల ప్రయాణము, చాలా ఆయాసకరం. మార్కున్నాడని ఇంకొక అబ్బాయిని వెంట పెట్టుకుని వెళ్ళలేదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వారికి వండి పెట్టడానికి కావాలి, వారికి సౌకర్యం చూడడానికి కావాలి. వాళ్ళు పెద్దవాళ్ళు ఏ అవసరతలు ఉంటాయో మరి తెలియదు మనకి. కాబట్టి మార్క్ వద్దు అన్నాడు పౌలు. బర్నబా అన్నాడు. ఆ రోజు ఏదో అలా వచ్చేసాడు, కానీ మార్కుని తీసుకుని వెళదాం అన్నాడు బర్నబా. అయితే ఇద్దరికి కూడా ఈ విషయంలో పెద్ద వాగ్వివాదం జరిగిందని మీకు అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయంలో 37వ వచనంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవ జరిగింది. ఎవరి కొరకు అంటే మార్క్ కొరకు. అప్పుడు బర్నబా అన్నాడు, అయితే నేను నీతో రాను. అంత పెద్ద గొడవ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. పౌలు అన్నాడు, అయితే నాకు నీ కాంబినేషన్ వద్దు, కానీ నేను శీలను వెంట పెట్టుకుని వెళతాను అని పౌలు శీల కలిసి వాళ్ళు ప్రయాణమై వెళ్ళడం మనందరం కూడా చూస్తాం. పౌలు శీలల కాంబినేషన్లో వాళ్ళు ప్రాంతాన్ని దాటి ఆ యొక్క సెకండ్ మిషనరీ టూర్కి వాళ్ళు వెళ్ళిపోతారు. బర్నబా వేరొక వైపుకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు నేను ఇదేం చెప్తున్నానంటే, ఈరోజు దేవుడు మనకి ఒక పనిని అప్పగించాడు. మనకి మీరు ఈ పని చేస్తారా అని అడుగుతున్నాడు మన బోధకుడు. చిన్నప్పుడు టీచర్ గారు చెప్పినప్పుడు అందరి పిల్లలు ఒకలాగా రెస్పాండ్ ఎలా అవ్వలేదో ఈ రోజుల్లో కూడా అంతే. ఆయన పిలిచి అడుగుతున్నాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, నీ పిల్లల్ని ఏమైనా పనికి పంపిస్తావా అని అడుగుతున్నాడు. మనలో చాలామంది అది ఇష్టం లేదు మనకి. ప్రభా మా బిడ్డకి కాలింగ్ లేదయ్యా, మాకు అసలు ఆ ఒపీనియనే లేదయ్యా, మాకు ఆ థాటే లేదయ్యా, ఈ పిల్లలకి జ్ఞానమే లేదయ్యా. ఎవడో 10th ఫెయిల్ అయిపోయి చదువు అబ్బని వాడు ఒక పిల్లోడు ఉన్నాడు, వాడిని బైబిల్ ట్రైనింగ్కి పంపిస్తాను అంటాడంటే ఒక తండ్రి అంటాడంట. అలా మా అమ్మాయి ఇది బయట తిరుగుతూ ఉంది, అసలు స్థిరం లేదు, కాలేజీకి పంపించారంటే మాకు ఇష్టం లేదు, ఆ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది, ఆ బైబిల్ కాలేజీలో జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నాం మా అమ్మాయినని జాయిన్ చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. దేవునికి అటువంటి పాత్రలా కావాలి? దేవునికి ఎటువంటి పాత్రలు కావాలి? దేవుడికి ఇచ్చేటప్పుడు ప్రశస్తమైనది ఇస్తాం. అన్యులు గుడ్డిది నడ్డిది పువ్వు పెట్టరు దేవుడికి. అన్యులు అవకతవకగా ఉన్నటువంటిది ఏది నైవేద్యంగా అర్పించరు. అన్యులు ఏదైనా అర్పించేటప్పుడు ఒక పశువునైనా దేన్నైనా కూడా మచ్చ మరక లేనిది ఇస్తుంటారు దేవుడికి. నైవేద్యం అలాగే అర్పిస్తారు వాళ్ళు. పువ్వులు కూడా మంచి పువ్వులను తీసుకెళ్ళి పెడతారు. కానీ క్రైస్తవులు పనికిరాని ఎక్కడైనా ఉన్నాయేమో చూసి దాన్ని తీసుకుని వెళ్ళి దేవునికి ఇస్తామని, మా పిల్లలు ఇలా పని చేయడం లేదు, వాళ్ళు చదవడం లేదు,
వాడికి ఉద్యోగం లేదు, కాబట్టి వాడుకోండి సిస్టర్ గారు, వాడుకోండి పాస్టర్ గారు, వాడుకోండి పాస్టర్మ్మ గారు, ఖాళీగానే ఉన్నాడండి అని చెప్తూ ఉంటారు. అది కాదు కదా. నీవు ఇష్టపూర్వకంగా దేవుడికి నా బిడ్డను నీ కొరకు ఇస్తున్నాను ప్రభువా, నీవు యోగ్యమైన పాత్రగా చేసి వాడుకో. చిన్ననాట నుంచే బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడంట. మన బిడ్డలకి చిన్నప్పటి నుంచే బైబిల్ చదవమని నువ్వు కూడా పక్కన కూర్చొని చదువుతూ నేర్పిస్తున్నావా లేదా? వాళ్ళు విసుక్కుంటారు పిల్లలు. అయినప్పటికీ కూడా నేను బైబిల్ చదువుకుంటున్నాను, బైబిల్ రీడింగ్ చేస్తున్నాను, నువ్వు హోంవర్క్ చేసుకుని వచ్చి నాతో పాటు బైబిల్ పట్టుకుని కూర్చో. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నీ హోంవర్క్ అయిపోయే వరకు నేను ఉంటాను, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం. నేను మా అబ్బాయి కలిసి అలా ప్రార్థన చేసుకునేవాళ్ళం. పాస్టర్ గారు బి షిఫ్ట్కి వెళ్ళేవారు, ఏ షిఫ్ట్కి వెళ్ళేవారు. కొన్నిసార్లు నైట్ షిఫ్ట్లకు వెళ్ళేటప్పుడు మా ఇద్దరం కూడా అలాగే ప్రార్థన చేసుకుని మా అబ్బాయిని నాతో పాటు ప్రార్థనలో నేను కూర్చోబెట్టేదాన్ని. ఎక్కడికైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు కూడా ఇంటి దగ్గర ఎవరో మా అత్తగారు వాళ్ళు ఉన్నారు, మా ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరి ఇళ్లల్లో కూడా ఒక్కసారి కూడా నేను ఉంచిన చరిత్ర ఎక్కడా లేదు. మా అబ్బాయికి ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చేసినాయి. అయినా సరే చెప్తున్నాను మీకు, ఏ ఇంట్లోనైనా పెట్టి ఆ ఇంట్లో చూసుకుంటూ ఉండండి మా అబ్బాయిని. నేను ప్రేయర్కి వెళ్ళి రావాలని నేను ఎప్పుడు వెళ్ళలేదు. అలాగా నాకు కూడా వెంట పెట్టుకునే వెళ్ళాను చిన్నప్పటి నుంచి. 3 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి నేను ప్రార్థనలకు వెళ్ళడం ప్రారంభించాను. అంత చిన్నప్పుడు కూడా ఎత్తుకుని వెళ్ళిపోయేదాన్ని నేను. కావలసినంత ప్యాకింగ్ అంతా, ఫుడ్, వాటరు, అసలు వాడికి స్నాక్స్ ఎప్పుడు ఏం అడుగుతాడో అవన్నీ అడగనవి కూడా వాడికి అంతా తయారు చేసేసి క్యాప్ పెట్టేసి నేను బండి డ్రైవ్ చేసుకుంటూ ఎదరిలా నుంచోబెట్టాలి. కూర్చుని అంత పెద్దవాడు కాదు, అలా పెట్టుకుని నేను ప్రేయర్ టైంకి అక్కడ ఉండేదాన్ని. నేను ఎక్కడికైనా ప్రేయర్కి వెళ్ళినప్పుడు నాతో పాటు మా అబ్బాయి. అలాగ వాడికి చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థనలు అలవాటు అయిపోయినాయి. ఆ తర్వాత కొంచెం ఏజ్ వచ్చేటప్పటికి అంతసేపు ప్రార్థనలో కళ్ళు మూసుకొని కూర్చునే వాడికి దర్శనాలు రావడం మొదలయ్యాయి. ఏమేమి కనబడుతున్నాయో అవన్నీ చెప్తూ ఉండేవాడు నాకు. కాబట్టి ఈరోజు మీరు కూడా తల్లిదండ్రులుగా చిన్నప్పటి నుంచే నేను ఇక్కడ వేరే పని చేసుకుంటాను, నువ్వు బైబిల్ చదివావా, ఈరోజు ప్రార్థన చేసావా, పోయి అవతల గదిలోకి పోయి ప్రార్థన చేసుకుని పో అని చెప్పి తిట్టే వాళ్ళంగా ఉంటాం. కానీ మనం చదువుతూ మన పిల్లలకి అది రీడ్ చేయించడం అనేది చాలామంది తల్లిదండ్రులకు అది చేత కాదు. ఇంకొంతమంది సండే స్కూల్ తీసుకెళ్ళి పడేస్తే, అక్కడ సమ్మర్ క్లాసెస్కి VBSకి తీసుకెళ్ళి అక్కడ పడేస్తే ఆ టీచర్లు ఏవో నేర్పించుకుంటూ ఉంటారు. నోవహ కథ, చేప కథ, యోనా కథ, మరి తర్వాత పొట్టి జక్కయ్య కదా, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. అక్కడ రావడమే వాళ్ళకి. ఇంటి దగ్గర కూర్చోబెట్టి చెప్పేటువంటి తల్లిదండ్రులు అంత ఖాళీ లేదు వాళ్ళకి. కాబట్టి ఈరోజు చిన్ననాట నుంచే దేవా నీ కొరకు నా బిడ్డలు ఉపయోగపడాలి, గొప్పగా మార్చబడాలి, గొప్పగా ఆశీర్వదించబడాలనే తల్లిదండ్రుల్ని మనం చూడం. కొంతమందికి ఈ ఎడ్యుకేషన్ లేక వాళ్ళకి తెలియదు. కొంతమందికి నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే ఈ రోజు నుంచి నా బిడ్డలను అలా పెంచాలి అనే ఆలోచన కలుగుతుంది. కొంతమందికి నేను ఇందాక చెప్పినటువంటి స్టూడెంట్స్ లాగే టీచర్ ఏమడిగితే మాకెందుకు, మాకు అసలు సంబంధమే లేదని కూర్చున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. ప్రభు ఈరోజు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నారు మీకు. కోత విస్తారంగా ఉంది, కోత కొరకు పనివారు కావాలి, నీ పిల్లల్ని ఏమైనా పంపిస్తావా? మీలో ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారో ఈరోజు వినండి. అంత సులువు కాదు దేవుని పని కొరకు పనివారిని పంపించడం. ఆ ధనవంతురాలైనటువంటి తల్లి మార్క్ని పని కొరకు పంపించినప్పుడు అడ్జస్ట్ అవ్వలేకపోయాడు. మార్క్ బ్యాక్ వచ్చాడు. తర్వాత ఏమి ఎన్కౌంటర్ దేవునితో జరిగిందో మనకు తెలియదు, కానీ మార్క్ ఒక సింహంలాగా వాడబడ్డాడండి. హల్లెలూయా. మార్కు సువార్తను మొదటగా సువార్తలలో ఆయనే రాశాడు. అక్కడ మార్కు రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. మార్కు సువార్తను ఆయనే కదా రాశాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు దేవుని కొరకు ఆలోచించేవారు ఉన్నారు అసలు? అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలని ఎవరు కూడా చూడరు అన్నది ఎగ్జాక్ట్గా 100% కరెక్ట్. ఎందుకంటే మీ సమస్య, మీ ఇల్లు, మీ భర్త, మీ పిల్లలు, వయసు వచ్చింది పెళ్లి చేద్దాం, వయసు వచ్చింది మరి కాలేజీకి పంపిద్దాం, వయసు వచ్చింది డబ్బులు సమకూర్చుదాం, వయసు వచ్చింది వీళ్ళకి ఒక ఫ్లాట్ కొందాం, ఇవే ఆలోచనలు. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోండి. మనము అన్యుల వలె ప్రవర్తించే వారము కాము. ఈ లోకంలో పుట్టామా, పెరిగామా, ఎదిగారా, వయసు వచ్చిందా, ఉద్యోగం వచ్చిందా, తర్వాత వివాహం చేసామా, వాళ్ళు వెళ్ళిపోయారా, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదా, దానికోసం ఏడుస్తున్నామా, పెళ్ళవ్వాలా, దానికోసమే ఏడుపు 24 గంటలు. ఇక మా పిల్లల్ని దేవునికి నేను సమర్పించానా, నాకు ఇచ్చిన బహుమానము నా బిడ్డలు, దేవుడిచ్చాడు ఆ బహుమానాలని, నేను దేవునికి ఏమైనా ఇచ్చానా అనే ఆలోచన ఎవరిలో కూడా కలగదు. ఒకవేళ నాలాంటి సేవకులు ఇలాంటి వర్తమానాలు చెప్పినప్పుడు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి, మరి డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఆయన గురించి మీరు వినే ఉంటారు, మిషనరీ ఆయన.
ఆయన 1813వ సంవత్సరంలో స్కాట్లాండ్ దేశంలో పుట్టాడు. ఆయన తండ్రి పాస్టర్ గారే. ఆయన తండ్రి పాస్టర్. చిన్ననాట నుంచే దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు తండ్రి. చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు. ఆ పాస్టర్ గారుగా ఉన్నటువంటి ఆయనకి ఏమాత్రం జీతం వచ్చేది కాదు ఎక్కువ. చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా కష్టాలు ఉండేవి. ఈయన కూడా ఒక చోట పనిలో జాయిన్ అయ్యాడు. పనికి వెళుతూ ఉండేవాడు. బాగా చదివేవాడు ఈయన. కాబట్టి మెడికల్ ఫీల్డ్లోనికి ఎంటర్ అయ్యి మెడిసిన్ చదివాడు. ఆయన అంటే డాక్టర్గా ఆ కోర్సు చదువుతూ ఉన్నప్పుడు ఒక ఆఫ్రికా నుంచి ఒక మిషనరీ అక్కడికి వచ్చినప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది డేవిడ్ లివింగ్స్టన్కి. యాక్చువల్గా లివింగ్స్టన్ ఏమనుకున్నాడంటే చైనాకి మిషనరీగా వెళదాం, అక్కడ చైనాలో దేవుని పని ఉంది, నేను ఈ యొక్క కోర్స్ చదివితే మరీ ఎక్కువగా దేవునికి సహాయపడగలను, నేను దేవుడి పని చెయ్యాలి, తండ్రి చిన్ననాట నుంచి నేర్పించింది అదే, కాబట్టి చైనాకి మిషనరీగా వెళదాం అనుకున్న ఆయన ఒక ఆఫ్రికన్ వచ్చి ఈయనని ఇన్స్పైర్ చేయడం ద్వారా ఆఫ్రికా ఖండానికి మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేయగానే మిగతా స్టూడెంట్స్ అందరూ ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారు, ఆ ప్లేస్లో నేను వెళ్ళి నేను క్లినిక్ పెడదాం అనుకుంటున్నాను, ఈ హాస్పిటల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, అక్కడ హాస్పిటల్ కట్టి నేను సంపాదించుకుందాం అనుకుంటున్నానని అందరూ ఆ రాత్రి మాట్లాడుకుంటూ లివింగ్స్టన్ అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, నేను ఆఫ్రికాకి వెళ్ళాలనుకుంటున్నాను మిషనరీగా. వెర్రివాడవా అన్నారంట వాళ్ళందరూ. నువ్వు వెర్రివాడవా? ఆఫ్రికా ఖండానికి వెళ్ళడం ఏంటి? చీకటి ఖండం అది, అడవి జాతుల మధ్యలో ఎవ్వరు బ్రతకరు అక్కడ. ఇప్పటి వరకు ఎంతమంది వెళ్ళారో వాళ్ళందరినీ వాళ్ళు చంపేశారు. అయినా పర్వాలేదు, నా దేవుని యొక్క పని అక్కడ చాలా ఎక్కువగా ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు, పనికి దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి అన్నాడు. ఆ మిషనరీగా ఆయన మారిపోయి ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా శ్రమలు పడ్డాడు. ఆయన చాలా శ్రమలు పడ్డాడు. ఆ తర్వాత ఏ మిషనరీ అయితే ఈయన్ని ఇన్స్పైర్ చేశారో ఆ మిషనరీ కుమార్తెనే పెళ్లి చేసుకున్నాడు డేవిడ్ లివింగ్స్టన్. పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ప్రాంతం అంతా అనుకూలంగా లేదు అసలు వాళ్ళు ఉండడానికి. భయంకరమైన దట్టమైన అడవులు, అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లుగా వాళ్ళు వృత్తి చేసుకుంటూ ఉండేవారు ఆఫ్రికన్స్ వాళ్ళు. కుటుంబానికి అనుకూలంగా లేదు. 3 బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలను పట్టుకుని భార్య స్కాట్లాండ్ దేశానికి తిరిగి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లివింగ్స్టన్ ఈ యొక్క సువార్త ఆ ప్రాంతాలన్నీ 1000 గ్రామాలను నేను ఎలాగైనా సరే ఇన్స్పైర్ చేయాలనుకున్నాడు ఆఫ్రికా ఖండంలో. ఆయన తిరుగుతూ సువార్త చెప్తూ ఉంటే ఈ గొర్రెల కాపర్లు కూడా వెళుతూ ఉండాడు. ఆ ఊర్లు తెలియవు కదా లోపల ప్రాంతాలు. ఒక రోజున ఒక సింహం అటాక్ చేసింది వాళ్ళని. చేసినప్పుడు అది వెళ్ళిపోయింది అనుకున్నాడు లివింగ్స్టన్. అది సడన్గా దాడి చేసి ఈ ఎడమ చెయ్యి ఉన్నటువంటి జబ్బ ప్రాంతం అంతా కూడా లాగేసింది బయటికి. ఈ బోన్ బయటకు వచ్చేసింది ఆయనకి. ఒక చెయ్యి పనిచేయదు, ఎడమ చెయ్యి ఇంకా బయటకు వచ్చింది, ఆ బోన్ అంతా బయటకు వచ్చింది. సరైన మెడిసిన్ లేదు వాళ్ళకి, ఏమీ లేదు, దానికి అదే హీల్ అవ్వాలి. చాలా దారుణం. ఆయనే ట్రీట్ చేసుకుంటాడు. ఆయన మెడిసిన్ కోసం ఇంగ్లాండ్కి కబురు పెట్టాలి, ఎందుకంటే మిషనరీస్ని పంపించేది అక్కడి నుంచే. వాళ్ళు అలా అనుమతిస్తేనే కానీ ఎవరు రాలేరు అక్కడి నుంచి. కాబట్టి ఆ మెడిసిన్ వీళ్ళకి వచ్చేలోపు చాలా ఆలస్యం అయ్యేది, చాలా కష్టమయ్యేది. వాళ్ళు తిరిగి వచ్చేయమని అడుగుతూ ఉండేవారు. లేదు లేదు, నేను ఒక ఎయిమ్ తోటి వచ్చాను, నేను తిరిగి రాలేనని చెప్పేవాడు ఆయన. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన కాలుకి ఏదో చిన్న ఇన్సెక్ట్ కుట్టి, చిన్నది ఒక దోమ లాంటిది కుట్టిందో ఏమో, అది లావ్ అయిపోయి ఆయనకి పనిచేయడం మానేసింది. ఎడమ కాలు పనిచేయట్లేదు, ఎడమ చెయ్యి బయటకు వచ్చేసింది సింహం యొక్క అటాక్ ద్వారా. ఈయన నల్లగా అయిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత పొదలలో నుంచి దూరి రాత్రికాల సమయంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఒక చెట్టు యొక్క పుల్ల ఆయన ఎడమ కంటికి గుచ్చుకుపోయి ఆ కన్ను ప్రాబ్లం అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఆయన భార్య బిడ్డలను తీసుకొని రావడానికి ఒకరోజు స్కాట్లాండ్ దేశానికి వెళితే అసలు ఈయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదంట. అంతటి అందం కలిగినటువంటి వ్యక్తి నల్లగా, ఒక చెయ్యి లేదు, ఒక కన్ను లేదు, ఒక కాలు లేదు, కురూపిగా మారిన లివింగ్స్టన్ చూసి భార్య విడిచిపెడితే అవ్వదని చెప్పి ఆమె అంత డెడికేటింగ్గా ఆమె బిడ్డలు కలిసి వచ్చేద్దామని చెప్పి స్కాట్లాండ్ అంటే మళ్ళీ ఆఫ్రికా ఖండానికి వచ్చినప్పుడు ఆవిడ అక్కడికి రాగానే ఆవిడకి మలేరియా వచ్చి ఆవిడ చనిపోయింది. అది తట్టుకోలేకపోయాడు లివింగ్స్టన్. అసలు చాలా ఘోరంగా ఏడ్చాడంట. ఇక నిర్ణయించుకున్నాడు, ఇక నేను బ్రతుకుటే దేవుడితోటే, ఇక నాకు వేరే ఏమీ లేదు అని చెప్పి ఒక వైరాగ్యంతో ఇంకా ఎక్కువగా దేవుని పని చేస్తుంటే శరీరం సహకరించట్లేదు ఆయనకి. 2 మనుషులు ఒక కర్ర కట్టుకొని మధ్యలో ఆయన మోసుకుంటూ వెళ్ళేవారంట ఆయన నడవలేనప్పుడు. అలాగ పరిచర్య చేసి ఎన్ని ప్రాంతాలను ఆయన దేవుని కొరకు తీసుకొచ్చారంటే ఆ తర్వాత ఆయన ఇంకా చాలా సిక్ అయిపోయారు.
ఆ మెడిసిన్ త్వరగా అందలేదంట, ఆయనకు అందాల్సినటువంటి మెడిసిన్ త్వరగా అందలేదు. ప్రార్థిస్తూ ఉన్నాడు. మోకాళ్ళ మీద నన్ను ఉంచమని ఒక కాలుని మోకరించేవాడంట ఆయన. ఒక కాలు మోకరించి ఇలాంటి దాని మీద చేయి పెట్టి ఆయన సపోర్ట్ తీసుకొని ఆ ప్రార్థన చేసేవాడు. మనం 2 మోకాళ్ళు మంచిగా ఉన్నా సరే మోకరించం, మనం 2 చేతులు మంచిగా ఉన్నా సరే మనము దేవుని పని చేయడానికి త్వరపడం. 2 కళ్ళు మనకి మంచిగానే ఉన్నాయి, బైబిల్ చదవడానికి నీకు సిద్ధంగా లేవు, నీ పిల్లలకి కూడా సిద్ధంగా లేవు అన్నట్లు నిర్లక్ష్యం చేస్తాం మనం. ఆయన ఎంత సేవ కొరకు తప్పించి ఆఖరికి అక్కడే చనిపోయాడు ఆయన, ఆఫ్రికాలో. ఇంగ్లాండ్ వాళ్ళు, స్కాట్లాండ్ వాళ్ళు వచ్చారు ఈయన బాడీని తీసుకెళ్ళడానికి. అసలు ఆయన వెంటనే బాడీని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆఫ్రికా ఖండం వాళ్ళందరూ అడ్డొచ్చి అక్కడ నిలవబడి, ఈయన మాకు సంబంధించిన వాడు, మీరు తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు అన్నారంట. ఎందుకని అంటే ఆయన అసలు హృదయం అంతా మా మీదే ఉంది, ఆయన జీవితమే మా కొరకు త్యాగం చేశాడు. ఎలా మీరు ఈయన ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకు వీళ్ళు చనిపోయిన డెడ్ బాడీని అడుగుతారేంటి వీళ్ళు అని. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఓకే మీకు ఆయన శరీరం కావాలంటే తీసుకుని వెళ్ళండి, ఆయన హార్ట్ మాత్రం చీల్చి మాకు ఇచ్చి వెళ్ళండి అని చెప్పారంట. అప్పుడు ఆయనకు అక్కడ ఆపరేషన్ చేసి ఆయన హార్ట్ని తీసి ఆఫ్రికా వాళ్ళకి ఇచ్చి బాడీని తీసుకొని స్కాట్లాండ్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆయనకి 2 సమాధులు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఎంతో కష్టపడినటువంటి మిషనరీలు మన మధ్యలో పనిచేశారు. విలియం కేరీ యవ్వనస్తుడు, భారతదేశం యొక్క పటంలో పెన్సిల్తో రెడ్ మార్క్ పెట్టి ఉండేది. వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక చెప్పులు కుట్టుకునేటువంటి ఒక వృత్తి కలిగినటువంటి ఆయన పని చేసుకుంటూ ఎక్కడ మిషనరీగా వెళ్ళాలా అని వాళ్ళు అక్కడ బోధనలు చేస్తూ ఉన్నారు. అప్లై చేసుకోవాలి వీళ్ళు, నేను వెళతాను మిషనరీగా అని అప్లై చేసుకోవాలి. పలానా కంట్రీకి వెళ్తానంటే ఒప్పుకోరు వాళ్ళు. కొన్ని ఎక్కడైతే పనులు ఉన్నాయో అక్కడికి పంపిస్తారు, వాళ్ళ కంట్రీ నుంచి ప్రొవైడ్ చేస్తారు అవన్నీ కూడా. అక్కడికి వెళ్ళి మిషనరీగా అక్కడ పని చేయొచ్చు. ఈ ఇండియా మీద చేపెట్టి ప్రార్థన, ఆ రెడ్ అంటే ఇంకతో మార్క్ చేయబడిన దాని మీద చేపెట్టి ప్రార్థన చేసేవాడు విలియం కేరీ. ఒక దినాన ఆయనకి అది కార్యరూపంలోనికి వచ్చింది. ఓడ ఎక్కి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఎన్ని భాషలు నేర్చుకున్నాడో మీకు అందరికీ కూడా విలియం కేరీ గారి గురించి తెలుసు. యవ్వనస్తుడు. ఈ రోజుల్లో అంత శ్రమ మనకు లేదండి. దేవుని పరిచర్య చేయడం చాలా సులువు. దేవుని మందిరంలో పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి, ఇంకా టెక్నికల్గా చూసుకోవడానికి, అవన్నీ అంటే కిందన వేసేటువంటి మ్యాట్స్ వేయడానికి, కుర్చీలు సర్దడానికి, ఆ మందిరాన్ని శుభ్రం చేసి రెడీ చేయడానికి, సేవకులు వెళ్ళక ముందే వాళ్ళు వెళ్ళి అక్కడ అంతా సిద్ధంగా ఉండడానికి. ఇదిగోండి పాస్టర్ గారు, నా పిల్లల్ని మీకు ఇస్తున్నాను, ఈ యొక్క ఈవినింగ్ అంతా మా పిల్లలకి ఖాళీ, వాడు చాలా బాగా చదివేసుకుంటాడు, మీరు ఏమైనా పనులు ఉంటే చెప్పండి అని ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారా ఈరోజు? పిల్లవాడిని కానీ ఏమైనా పాస్టర్ గారు అంటే గొడవకు వచ్చే తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు. అసలు వాళ్ళ పిల్లల గురించి ఏం అనకపోయినా మా పిల్లల్ని అనేశారు అని పాస్టర్లను తిట్టేసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఏమైనా చిన్న తేడా వస్తే అసలు ఈ మందిరం మానేద్దాం అనే తల్లిదండ్రులు ఉన్నారు. సిగ్గుపడాలి ఈరోజు. దేవుని కొరకు బిడ్డల్ని ఇవ్వలేదు సరికదా, దేవుని పని కూడా చేయనివ్వట్లేదు సరికదా, దేవుని సేవకుల మీద తిరుగుబడుతున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు సిగ్గుపడాలి. కోత కొరకు పనివారు కావాలని ప్రభువు అడుగుతున్నాడు. మీరందరూ కూడా ఈ రోజు నుంచి పని ఏంటంటే వేడుకోవాలంట. ప్రభా, పనివారు తక్కువగా ఉన్నారు, ఎవరి సంఘాలు వాళ్ళవి, ఎవరి సౌఖ్యాలు వాళ్ళవే, ఎవరి రాజ్యాలు వాళ్ళవే, వాళ్ళంతా ఒక రాజ్యంగా ఏర్పరచుకొని ఇది పలానా సంఘం అక్కడ నుంచి అక్కడే ఉంటుంది, అక్కడంతా మంచి లగ్జరీగా వాళ్ళంతా మంచిగా అన్నీ అనుభవిస్తూ అక్కడే ఉండిపోతారు వాళ్ళు. ఆ సంఘంలో నుంచి ఎవరైనా వెళుతున్నారా మారుమూల ప్రాంతాలకి సేవకి? ఆ సంఘంలో ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా దేవుని కొరకు ఉపయోగపడుతున్నారా? ఎంతమంది ఆత్మలను సంపాదించారు? ఏదో సంఘానికి చెందిన వాళ్ళని మన సంఘానికి తీసుకుని రావడం కాదు, నూతన ఆత్మల్ని ఎంతమంది పిల్లలు ఇన్స్పైర్ చేస్తున్నారు? ఇవన్నీ ఆలోచించుకోమని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా యవ్వనస్తులైన బిడ్డలను కలిగిన తల్లిదండ్రులు, చిన్న బిడ్డలను కలిగిన తల్లిదండ్రులు ఇంకా ధన్యులు. చిన్ననాట నుంచే మీరు చదువుతూ పిల్లలకి దేవుని వాక్యాలను బోధిస్తూ సమూయేలు కొరకు, గిద్యోను కొరకు, యెఫ్తా కొరకు, ఎస్తేరు కొరకు, రూతు కొరకు, దెబోరా కొరకు, యోసేపు కొరకు, దానియేలు కొరకు, మార్క్ కొరకు, మత్తయి కొరకు మనం ఇలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో ఇన్స్పిరేషన్ రావాలి. చిన్ననాటి నుంచి నువ్వు ఏమైతే లోపల విత్తనాలు విత్తుతావో అవన్నీ కూడా పెద్దయిన తర్వాత వాడు తప్పిపోడు. ప్రియమైన దేవుని బిడ్డ, వాడు తప్పిపోడు. ఎక్కడికి వెళ్ళిపోయిన మార్క్ని ఎలా తిరిగి తీసుకొచ్చారో దేవుడు, అలా నీ బిడ్డను తిరిగి తీసుకొచ్చేస్తారు.
మార్క్ని ఎలా తీసుకొచ్చారో అలా తిరిగి తీసుకొస్తారు. అది నీ పని కాదు, అది ఆయన పని. సమర్పించడం వరకు నీ పని. అంతే తప్ప మా పిల్లల్ని ఎక్కువ పని చెప్పేస్తున్నారు, వాడేసుకుంటున్నారు, ఫ్రీగా వాడేసుకుంటున్నారు. ఏమాత్రం కూడా ఎవరు దొరికితే వాళ్ళనే వాడేసుకుంటారు. ఇది మా చర్చిలో సంగతులు మాత్రం కాదండి, అనేక చర్చిల్లో సంగతులు. మా చర్చిలో ఇలాంటివి ఏమీ లేవు. మా చర్చిలో పిల్లలందరూ కూడా ఏ శాలరీ లేకుండా వాడబడుతున్న వాళ్ళే ఉన్నారు. చిన్నప్పటి నుంచి మేము ఆ విధంగానే తర్ఫీదు ఇచ్చాము. వాళ్ళందరూ ఉచితంగానే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి వస్తారు, ఉచితంగానే పాడడానికి వస్తారు. నేను విన్నాను కొన్ని చోట్ల పాటలు పాడే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలని విన్నాను నేను. దేవుడు మా పిల్లల్లోనే సింగర్స్ ఉన్నారు, మా పిల్లలలోనే మ్యూజిషియన్స్ ఉన్నారు, మా పిల్లలలోనే కెమెరా ఆపరేటర్స్ ఉన్నారు. తల్లిదండ్రులు వస్తారు ఆ సంఘానికి, పిల్లల్ని పనుల కోసం విడిచిపెడతారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దామా? ఈరోజు పనివారు కావాలని ప్రార్థన చేసే లిస్టులోని ఉంటావా? ఈరోజు దేవుడు పని అప్పగిస్తున్నాడు, ఆ పనిని చేయాలని ఆశపడుతున్నావా? మీలో కొంతమంది ఇలా అనొచ్చు, నేను ఇద్దును కానీ నాకు పిల్లలు లేరండి అని. మరి నీవేం చేస్తున్నావు? నువ్వు పనికి రావా దేవునికి? కూర్చొని పనివారు లేరయ్యా అని అడగమంటున్నాడు ఆయన, ప్రార్థన చేయమంటున్నాడు. ప్రేయర్ పాయింట్ ఇచ్చాడు ఈరోజు. ప్రేయర్ పాయింట్ కడవరి వర్షం కృమ్మరించడం కొరకు ప్రార్థించమని సెకండ్ ప్రేయర్ పాయింట్. అది సెకండ్ ప్రేయర్ పాయింట్ కడవరి వర్షం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. యోబేలులో కూడా 2వ అధ్యాయం 23లో ఉంటుంది. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకలి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఈ మాటలు అక్కడ రాయబడి ఉంటాయి జకర్యా 10:1. అంటే కడవరి వర్షం దయచేయమని యెహోవాను వేడుకొనుడి అని ఉంది. కడవరి వర్షం అంటే ఉజ్జీవం అండి, ఉజ్జీవము. చల్లారిపోతున్న దినాల్లో మనం ఎవరి సంఘాలు వాళ్ళవి, ఎవరి స్వార్థం వాళ్ళవి. ఆ సంఘాలలోనే పనిచేయడం అది సేవ అనుకుంటారు చాలామంది. సంఘాలలో యూనిఫామ్ వేసుకుని వెళ్ళిపోయి లైన్గా నుంచుని పాటలు పాడేయడం సేవ అనుకుంటారు. సంఘాలలో ఏదో అసలు మామూలుగా ఆర్టిఫిషియల్గా పైపైన పని చేసేసి మేము సేవ చేసామనుకుంటారు. కాదండి, దేవుని కొరకు మన బిడ్డల్ని సమర్పించాలి, మనల్ని మనము సమర్పించుకోవాలి. ఈ పరిచర్యల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ రోజుల్లో. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీరు అందరూ వచ్చేయండి అని నేను చెప్పట్లా, మీ పిల్లలందరినీ కూడా ఇలా తయారు చేయండి అని కూడా నేను చెప్పట్లా. అది దేవుడు పిలుపుని అందుకుని మీరు వస్తే మంచిదే, లేదు అంటే ప్రేయర్ చేయండి. విస్తారమైన మా భారతదేశంలో ఉన్న కోట్ల మంది రక్షించబడడం కొరకు, కోత కొరకు పనివారిని అంటే మిషనరీస్గా పంపించండి అయ్యా, లేపండి అయ్యా. మా పిల్లల్ని నేను ఎలాగా పంపించలేకపోయాను, మీరు లేపండి అని అడగండి. ఇంకా వ్యసనాలతో ఉన్న బిడ్డల నిమిత్తం ప్రార్థించండి. పరిశుద్ధ అగస్టస్ లాగా వాళ్ళని మార్చుకుని దేవుడు వాడుకుంటాడు. ఇంకా గొప్ప గొప్ప జాబుల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళు ప్రార్థించండి, నా పిల్లల్ని వాడుకొని అయినా ఏదో ఒక విధంగా నా పిల్లల్ని వాడుకో అని అడగండి. కాబట్టి ఆశ మీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు కార్యరూపంలో. కాబట్టి ఈ మాటలు ఇంకా చాలా మాటలు అలా మాట్లాడుకుంటూ ఉంటే వెళ్ళిపోతాయి. ఈ పాయింట్స్ మిగతా పాయింట్స్ మిగిలిన సమయాల్లో చేద్దాం. చాలామంది శరీరం అంతా బలహీనంగా ఉండి అసలు నేను ఎందుకున్నాను, నేను ఎందుకు బ్రతుకున్నాను, అసలు నేను ఎందుకు బ్రతకడమో, ఇంత అనారోగ్యంగా ఉండి బ్రతికించలేదు, నేను ఇంత కన్ఫెషన్ చేసుకున్నా నా వల్ల కావట్లేదు, నేను ఎందుకున్నానో అనుకుంటున్నారేమో. మీరు ఈ రోజు నుంచి బైబిల్ రెగ్యులర్ చదవడం మొదలు పెట్టండి. ఆయన సేవ కొరకు వాడుకో అని ప్రార్థించడం మొదలు పెట్టండి. కోత కొరకు పనివారిని పంపించి ఆ పనివారిలో నన్ను కూడా ఒక దానిగా వాడుకో అని మొదలు పెట్టండి. ఈరోజు దేవుడు తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తారండి. ఆ రోజుల్లో మిషనరీస్ అన్నన్ని కష్టాలు పడ్డారు. ఈరోజు కృపాకాలంలో మనం ఉన్నాం. ఇంకా సమీపముగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు, ప్రతి అవసరతలో మనకు తీరుస్తున్నాడు. ఇంకా డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు, విలియం క్యారీ లాంటి వాళ్ళు, చాలామంది ఇంటీరియర్స్లో సేవ చేస్తున్న సేవకులు ఇంకా ఉన్నారు, చాలా ప్రాంతాల్లో ఉన్నారు. అంతటి పరిచర్య అంతగా మనం చేయలేకపోయినా మన పరిధిలో చేయడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించాలని. ఇంకెప్పుడు మనకి ఈ ఆస్తి వస్తుంది, ఈ డబ్బులు వస్తాయి, ఈ పెళ్ళి అవుతుంది, మాకు బాగా అయిపోతుంది, మాకు డబ్బులు వచ్చేస్తాయి, మేము ఇల్లు కట్టేసుకుంటాం, ఇది కాదండి క్రైస్తవ్యం. కాబట్టి దేవుడు పని చేయడానికి మనల్ని దేవుడు పంపించాడు. ఆ పనిలో పాలి భాగస్తులుగా ఉండడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించాలండి. కొన్ని వాక్యాలు, ఈ కొన్ని మాటలు, ఈ కొన్ని హెచ్చరికలు, ఈ కొన్ని సూచనలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సూచనలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయనా. భారతదేశంలో యవ్వనస్తుల సంఖ్య ఎక్కువ ప్రభువా. ప్రతి వారు కూడా నా తండ్రి చిన్న బిడ్డలను కలిగిన వారు, యవ్వనస్తులను కలిగిన వారు అయా ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు. బిడ్డల్ని నీకు సమర్పించడానికి, సేవ కొరకు ప్రతిష్ఠించడానికి,
దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండడానికి. దేవా, ఎలాగ నీవు వాడుకుంటావో అలాగ వాడుకొని ఆయన అని ప్రార్థించే తల్లిదండ్రులను లేవనెత్తండి. యవ్వనస్తులను లేవనెత్తండి. నిన్ను ప్రేమించే వారిని లేవనెత్తండి. నాయన, సుఖభోగములు యందు ప్రవర్తించినది బ్రతికి ఉండి కూడా చచ్చినదే అన్నట్లు ఈ తల్లులు సుఖభోగముల కోసం నాయన ప్రవర్తిస్తూ పిల్లల్ని కూడా అలాగ బద్ధకస్తులుగా చేస్తున్నారు ప్రభా. పిల్లల్ని పనికిరాని వారిగా చేస్తున్నారు ప్రభా. పిల్లల్ని కూడా బద్ధకస్తులుగా చేస్తున్నారు ప్రభా. దర్శించండి క్రైస్తవులను ఈరోజు. దర్శించండి, పురుషులను దర్శించండి, యవ్వనస్తులను దర్శించండి. పనివారిని మేము తీసుకొని రావాలి నాయన. గొప్ప పరిచర్య చేయడానికి అవసరమైనటువంటి పనివారు నాయన రావాలి, మా దేవునికి కావాలి. అద్భుతమైనటువంటి ఉజ్జీవము, కడవరి వర్షము కృమ్మరించబడునుగాక. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపగల హస్తానికి కూడిన మమ్మల్ని, వినుచున్న వారిని నాయన, యూట్యూబ్ ద్వారా వినుచున్న అనేకమైనటువంటి బిడ్డల్ని మీరు దర్శించారని నమ్మి విశ్వసిస్తూ నజరేయుడైన యేసు నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.